మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎఫెక్టు మైనార్టీ సంక్షేమం మరో శాఖ అప్పగించేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరో 2 మంత్రి పదవులు డిసెంబర్లోనే భర్తీ. ప్రస్తుతం ఏ చట్టసభల్లోనూ సభ్యులు కానీ అజారుద్దీన్ అదేదో ఎమ్మెల్సీ ఇచ్చిరు కదా, ఆ ఎమ్మెల్సీకి ప్రమాణ స్వీకారం కూడా చేయలే ఇంకా. ఎందుకంటే ఇచ్చిరు కానీ మరి అది కోట్లల్లో తేల్తా ఉన్నది. 6 నెలల్లో అసెంబ్లీ లేదా మండలి సభ్యత్వం తప్పనిసరి. సీఎంను కలిసి పలు మైనార్టీ సంఘాలు కలిసినటువంటి పలు మైనార్టీ సంఘాల నేతలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు ప్రకటన. అదే ఇప్పుడు ఉప ఎన్నికల కోసమే ఈయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇందులో ఏముంది డౌట్, అనుమానం ఏముంది? ఇప్పుడు మైనార్టీల కోసము అక్కడ జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారబోతా ఉంది. దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. ఏది మొత్తం 3,94,000 ఓట్లలో 1,00,000 ఓట్లకు పైగా ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు కాంగ్రెస్కి పడాలంటే ఏం చేయాలి? ఎన్ని హామీలు ఇచ్చినా ఎంత వరాలు గురిపించినా పడతలేవు. ఇప్పుడు ముస్లిం నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చిరు మొన్న, అంతకుముందు ఎమ్మెల్సీ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు. ఈ మంత్రి పదవి కేవలము జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అజార్కు పదవితో మైనార్టీలకు ఎర. మరోసారి తెరపైకి అజారుద్దీన్ పేరు. జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ స్కెచ్. గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టు కేసులతో పెండింగు. ఎమ్మెల్సీ లేదు, జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదు. దీంతో ఉప ఎన్నికకు దూరంగా అజారుద్దీన్ను బుజ్జగించేందుకు క్యాబినెట్ బెర్తు ఆఫర్ చేసిరు. మరి ఈ క్యాబినెట్ పదవి వస్తుందా రాదా? ఏ రకంగా వస్తుంది ఆయనకి? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఆయన జూబ్లీహిల్స్ ఓటరు, జూబ్లీహిల్స్ లీడరు, జూబ్లీహిల్స్లో గతంలో పోటీ చేసిన ఆయన తీసుకుపోయి ఇప్పుడు మంత్రి పదవిని చేస్తా ఉన్నది. దీనికి ఎన్నికల కూడా అడ్డం రాదా? ఎన్నికల నియమాల ప్రకారం కొత్త పదవులు రావద్దు, కొత్తగా ఏ ప్రమోషన్లు ఇవ్వద్దు, ఆర్థిక పరమైనటువంటి పథకాలు ప్రకటించొద్దు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. మరి ఈ టైం లోపల ఎన్నికల కమిషన్ దీనికి అనుమతిస్తుందా? ఇప్పుడు బీఆర్ఎస్ కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కంప్లైంట్ చేస్తే మైనార్టీల్లో వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి దాంతో వాళ్ళు కంప్లైంట్ చేయరు. బీఆర్ఎస్ బలపడుతుందని, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందనే వాళ్ళు ఇక్కడ అజారుద్దీన్కి ఒక మైనార్టీ నాయకుడిని మంత్రిని చేయడానికి చాలా స్పీడ్గా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి లేదు. ఈ రోజుతోటి 23 నెలలు, ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 23 నెలల్లో ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడానికి టైం దొరకలేదా? లేదా అవసరం లేదనుకున్నారు. అసలు మైనారిటీ అంటే ఒక ముస్లిం నాయకుడికి మంత్రివర్గంలో ఒక ముస్లిం నాయకుడు లేకుండా ఈ స్వతంత్ర భారతంలో ఈ ప్రభుత్వమే మొట్టమొదటిది. నిజాం కాలం నుంచి కూడా మొదలు పెడితే ప్రతి ప్రభుత్వంలో ఒక మైనార్టీ మంత్రి ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీ మంత్రి లేడు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఆయన బడే బాయ్ చోటే బాయ్ కదా. సో కాబట్టి ఈ రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మరి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటే మరి మైనార్టీలు స్ప్లిట్ అయిపోతారా? మళ్ళీ ఇప్పుడు ఒక 60% బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి మైనార్టీలు ఇటువైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అది కూడా కీలకంగా మారేటువంటి అవకాశం కనపడతా ఉంది.